తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకునే రీతిలో వెండితెరపై బాపుగారు చిత్రీకరించిన తిన్నని కథ, గోపీకృష్ణ మూవీస్ పతాకంపై యువి సూర్యనారాయణరాజు గారు నిర్మించిన భక్త కన్నప్ప. తిన్నడిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు, అతని భార్య నీలగా కళాభినేత్రి వాణిశ్రీ పోటీ పడి నటించినటువంటి ఈ చిత్రం ఆడియోగ్రఫీలో జాతీయ బహుమతిని కూడా అందుకుంది. దర్శకులుగా బాపుగారికి ఖ్యాతిని తెచ్చిపెట్టిన భక్త కన్నప్ప చిత్రంలో సత్యం గారి స్వరకల్పనలో రామకృష్ణ గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు మనం విందాము. దినకర్ మరియు గీతా మాదిరి యుగళంలో. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. చిక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కిలి గింతలు చాలు. ఆకాశం నా నడుము, నెలవంక నానుదురు, సిగలో నువ్వేరా. పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే తెస్తానే. మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే తీస్తానే. పట్టు తేనె నీకన్నా తీయంగా ఉంటుందా? మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా? అంతేనా అంతేనా, అవును అంతేరా. ఆకాశం మంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా. ఆకాశం మంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా. సూర్యుడు ఎర్రదనం సింధూరం చేస్తానే చేస్తానే. కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే దిద్దేనే. నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూర్యుడు, నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు. అంతేనా అంతేనా, అవును అంతేరా. మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా, తలంబ్రాలు పోయాలా. గుండెలోన గోవలాగా కాపురముంటే చాలు. ఆకాశం మంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా.
కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు పీసు? ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాశారు. కోరుకోని కాలమేమో కలిసొచ్చింది, పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల రచన చేసి. ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. రాంబిర్యాల గారు మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే